ఏదేమైనా దేవుని మహాకృప, ఈ యొక్క పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో చక్కగా తన నామాన్ని ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయపడుతూ ఉన్నాడు. ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందరూ కొంచెం తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వకృపానిధి, నీ దయకై, నీ కృపకై వేల వేల కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము మంటి వారమని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, ఈ మట్టిని మీరు ఎంతగానో కాపాడుతున్నారు. ప్రభువా, నీరు ఎక్కువైతే మట్టి కొట్టుకుపోయిద్దని చెప్పి ప్రభువా, నీరు ఎక్కువ రాకుండా కంచి వేస్తున్నారు. తండ్రి, జలములు శ్రమలకు, శోధనలకు సాదృశ్యంగా ఉన్నాయి. తగినంత మట్టుకే మాకు పంపిస్తున్నారు, కానీ అధికంగా మా మీదకు రానివ్వట్లేదు. నీ కృపతో ఈ ఉదయకాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇప్పటి వరకు నడిపించిన విధానానికి నీకు స్తోత్రాలు. మొదట నీ సేవకులను వాడుకున్నందుని బట్టి మీకు స్తోత్రాలు. మరొక్క మారు బలహీనుడు నేను కూడా నిలబడి ఉండగా నన్ను బలపరిచి మీ ఆత్మనిచ్చి వాడుకొని మహిమ పొందుకుంటారని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని ఒక్క వాక్యాన్ని విందాం. దైవజనులు చక్కటి మాట అందించారు. ఈ యొక్క పునరుద్ధాన దినంలో మరి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి చక్కటి మాట చదవబడిన లేఖన భాగంలో మరి చక్కటి మాట ఒకటి ఉంది. అక్కడ దేవుని దూతలు పాపం చేసిరి అని మాట మనకు కనబడుతూ ఉంటుంది కదా. 2వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతూ ఉన్నటువంటి మాట ఒకసారి చదవండి అమ్మా. దేవదూతలు పాపం చేసినప్పుడు, చూడండి అక్కడ ఆ మాట దగ్గర మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో నివసించేటువంటి దేవుని దూతలు కూడా నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆయనను మానక గానాలు చేసేటువంటి వారు కూడా, దేవుని సముఖములో ఉండేటువంటి వారు కూడా ఏం చేస్తారంట? పాపంలో పడిపోతారంట. మానవులకి ఇది సహజమని చెప్పొచ్చేమో, కానీ దేవుని దూతలకి ఇది అసంభవం అనే చెప్పాలి. ఎందుకంటే వారు నివసించే చోటు ఏ చోటు అయి ఉందో తెలుసా? ఎవరును సమీపించలేనటువంటి ఆ తేజో కాంతిలో ఆయన నివసిస్తే, ఆ కాంతి ప్రసరింపబడే చోటు ఆ పట్టణంలో, ఆ యొక్క ప్రదేశంలో వీరు ఉంటారు. అంతటి ప్రకాశవంతమైనటువంటి వెలుగులో, పరిశుద్ధతలో, పరిపూర్ణుడైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడిన వారు కూడా ఏమైపోతున్నారంట? పాపంలో పడిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ఎంత దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఎంత దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రయత్నం చేసినా, కొన్ని కారణాలను బట్టి మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి సమీపములుగా మనము ఉండలేం. ఎందుకంటే ఎంత భక్తి చేసినను ఏదో ఒక రీతిలో పాపంలో పడిపోతూనే ఉంటాం. మనుషులకు సహజం అది పాపం చేయడం. అలాగని పాపంలోనే వారు బ్రతకాలని కూడా దేవుని ఉద్దేశము కాదు. ప్రతి మనిషి ఏదో ఒక రీత్యా, ఏదో ఒక బలహీనతతో పాపంలో పడిపోతూ ఉంటాడు. కానీ దేవుని ప్రేమ వారిని ఎలా మార్చిందంటే, దేవుని ప్రేమ వారికి ఎలా ప్రసాదింప చేయబడిందంటే, పాపంలో పడిన వారు గనక పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమించేటువంటి దేవుడు అయ్యున్నా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, ప్రభు బల్లారాధనలో మనము చేతులు పెడుతున్నాం. ఆ ప్రభు బల్లారాధన గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యంలో రాయబడినటువంటి మాట, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి
ఎలాగు చేసి మొదట అంటున్నాడు పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు, సేవకుడైనా, విశ్వాస అయినా, ఏమండి సీనియర్ మోస్ట్ అయినా, సంగీతకారుడైనా, స్వార్థికుడైనా, ఎవరైనా సరే, నీవు మందిరములో ఏ పని కలిగి ఉన్నావని ప్రాముఖ్యం కాదు. నీవు మందిరములో నీ స్థానం ఏంటో, నీ స్థితి ఏంటో అది ప్రాముఖ్యం కాదు. నీవు ఎవరవన్నది ప్రక్కన పెడితే ప్రతి మనుష్యుడు, సేవకుడైన నా మొదలుకొని దేవుని ప్రజలుగా దేవుని వాక్యం వింటున్నటువంటి మీరైనా, లేదా ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి వారి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ప్రతి మనుష్యుడు అంట తన్ను తాను పరీక్షించుకోవాలి. దేని కొరకు? మనకైతే ప్రభు బలారాధనలో పాల్పంపులు పొందుట కొరకు. మరి ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికైతే వారి జీవితంలో భక్తిగా, లేకపోతే నేను చేస్తున్నది కరెక్టే అని అనుకున్నటువంటి వారికి చేస్తున్నది కరెక్టేనా కాదని పరిశీలించుకున్నట కొరకు మనం ఆలోచించాలి. ప్రభు వల్లలో పాల్పంపులు పొందుతున్నాం, ప్రతి నెల ఇది జరిగే క్రమమే కదా, ప్రతి నెల వచ్చేదే కదా, దీంట్లో ప్రత్యేకమైనది ఏమున్నదని ఒకవేళ నువ్వు అనుకొని ప్రభు యొక్క శరీర రక్త మాంసములను అయోగ్యముగా పుచ్చుకుంటే, నిర్లక్ష్యంగా పుచ్చుకుంటే, లేదా దానిలో ఏ ప్రత్యేకత ఉందని ఒక నిర్లక్ష్య స్వభావం, అనాలోచనతోను గనక పుచ్చుకుంటే అది నీకు శాపంగా మార్చబడిద్దని వాక్యం తెలియపరచబడుతుంది. ఏంటా శాపం? భూమి మీద నువ్వు బ్రతికే ఈ కాలంలో రోగములు, ఏమండి అప్పుల బాధలు, సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే దేవుని రక్త మాంసములను నీవు నిర్లక్ష్యపరిచావు కాబట్టి. నీ జీవితంలో నిర్లక్ష్యం అనేది దేని కొరకు, దేనిని బట్టో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు సన్నిధిలో రక్షణ పొందిన నీ జీవితంలో దైవజనులు చెప్పారు కదా, సాక్ష్యం లేని వారు కూడా సేవ చేస్తున్నారంట. సాక్ష్యం లేని వారు కూడా సేవ చేస్తున్నారు. సాక్ష్యం లేకుండా, సాక్ష్యాన్ని, నీకు ఇవ్వబడిన సాక్ష్యాన్ని కాపాడుకోకుండా నువ్వు ఒకవేళ బ్రతికితే, నువ్వు ఒకవేళ జీవిస్తే దానిని బట్టి నీవు అయోగ్యుడవు. అర్థమవుతుందండి? నీకు ఇచ్చిన సాక్ష్యం, నీకు ఇవ్వబడిన సాక్ష్యమే 10 మందిని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చింది. నీ సాక్ష్యమే అనేకులను క్రీస్తు వైపుకు నడిపించింది. నీ సాక్ష్యమే దేవుని ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెట్టింది. సాక్ష్యం అనేది మనం కాపాడుకోవాలి. ఏ సాక్ష్యం అండి? ప్రతి వారం, ప్రతి నెలలో ప్రత్యేకించి చెప్పే సాక్ష్యమా? అది కాదు సాక్ష్యం అంటే. అది నువ్వు పొందుకున్న మేలును ఎదుటి వారికి తెలియపరచడం. అది ఏమంటే సాక్ష్యం అంటే ఏంటి? నీవు రక్షణ పొందక మునుపు నీ జీవితం ఏంటి, రక్షణ పొందక మునుపు నీ యొక్క స్థితి ఏంటి? అందుకే పౌలు భక్తుడు తన సాక్ష్యాన్ని తిమోతితో పంచుకుంటూ అంటున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు చూడండి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు, నేను చదువుతాను, ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. ఎట్టివారిలో దేవుని వాక్యము చేత రక్షణ పొందినటువంటి వారిలో, పాపులలో నేను ఎవరినో తెలుసా? ప్రధానుడిని అంటున్నాడు. తన సాక్ష్యాన్ని తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి ఎదుట తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. తిమోతి, నా యొక్క పరిచర్యలో నేను ఎంతగా విస్తరించడానికి, ప్రభు ప్రేమయు కృపయు అధికమవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మునుపు నా జీవితము, మునుపు నా బ్రతుకు దోషకుడిగా బ్రతికాను, హింసకుడిగా బ్రతికాను, హానికరుడిగా బ్రతికాను. నేను క్రీస్తుని ఎరగక మునుపు అవిశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు నా జీవితపు సాక్ష్యం ఇది. నేను పాపులలో ప్రధానుడిగా బ్రతికాను. ఒకవేళ ప్రభు శిక్ష వస్తే దానికి ప్రప్రథముడుగా నేను ఎంచబడిన వాడినే. కానీ ఏం చేశాడు తెలుసా? ప్రభు ప్రేమ నన్ను రక్షించింది. ప్రభు ప్రేమ నన్ను ఏం చేసింది? కాపాడింది. జీవితంలో సాక్ష్యం లేకుండా బ్రతికే మనకు ప్రభు ముందు నిలబడే అర్హత కూడా లేదని నిస్సందేహంగా చెప్తున్నా. రక్షణ పొందిన మన జీవితాల్లో సాక్ష్యం అనేది నిలబెట్టుకోవాలి.
సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన గణపరచబడాలంటే నీకు ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? గుర్తుందా? సాక్ష్యం అంటే ఏంటో భక్తుడైనటువంటి ఒక ఆయన ఇలా రాస్తుంటున్నాడు, సాక్ష్యం అనగా కనిన వాటిని వినిన వాటిని మనం తెలియపరచాలి. కనిన వాటిని వినిన వాటిని తెలియపరచాలి. అపోస్తులుడు దేవుని స్వార్థను ప్రకటిస్తూ వెళుతుంటే దేవుని స్వార్థను ఆటంకపరచడానికి ఆనాటి ప్రజలు ఏం చేశారు తెలుసా? అపోస్తులుడికి కొంత ధనమిచ్చి లేకపోతే కొంత బెదిరింపునిచ్చి అంటున్నటువంటి మాట, మీరు అతని గురించి మీరేం చేయకూడదు తెలుసా? ఆ రక్షకుని గురించి మీరు ప్రకటన చేయకూడదు. యోహాను భక్తుడు అన్నాడు, మీరు అతని గురించి మీరు ప్రకటన చేయకూడదు, మానివేయండి అంటే ఆయన అంటున్నాడు, మేము కన్న వాటిని మేము వేటిని వింటిమో వేటిని మేము చూచితిమో వేటిని మా చేతులు నిదానించి తాకినివో వాటిని మేము చెప్పకుండా ఉండలే. అయ్యా భక్తుడా, వేటిని నువ్వు చూచావు, వేటిని నువ్వు కన్నావు, వేటిని నీ చేతులు నిదానించి తాకినివంటే ఆయన సశరీరుడై ఈ లోకానికి వచ్చాడు. మా జీవితాలు మా కళ్ళు అవి చూచిని. లోకరక్షకుడు, లోకమును వెలిగించేటువంటి వాడు. మా పూర్వీకులు వారి యొక్క ముందు తరాల భక్తులు ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో లోకమునకు వెలుగు వచ్చిందని, లోకమునకు రక్షకుడు వస్తాడని, లోకమునకు నీతిమంతుడు వస్తాడని, పాప పూరితమైనటువంటి ఈ ప్రజల మధ్యలో పాపమే లేనటువంటి ఒక పరమ పావనమూర్తి ఈ లోకానికి జన్మిస్తాడని ఆనాటి భక్తులు ప్రవచించారు. ప్రవచనాలన్నీ రాసుకొని ప్రతి దినము ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందండి? ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడా, ఆ రక్షకుడు మేము ఎప్పుడు కొలుచుదామా, ఆ రక్షకుడు మాకు ఎప్పుడు విమోచన ఇస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం. ఏమంటే ఐగుప్తులో ఇశ్రాయేలు ఎదురు చూచినట్లుగా ఆనాటి తర్వాత ప్రజలు రక్షకుడిని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ రక్షకుడేమో బందీకాలంలో నుంచి విడిపిస్తే, ఈ రక్షకుడేమో పాపం ద్వారా వచ్చే మరణము నుండి విడిపించాలి. ప్రతి ఒక్కడు విడిపించబడటానికి కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్కరూ విడుదలను కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ విమోచన కొరకు చూస్తున్నారు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణమని భక్తుడైనటువంటి యోహాను తెలియపరిచాడు. మరణ బంధకముల నుండి తప్పించబడటంటే మానవునికి అది సహజం, అదేమంటే అది అసాధ్యం కదా. భక్తుడైనటువంటి కీర్తనకారుడు 34వ కీర్తనలు అంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడనున్నాడా? మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా? మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా? మరణము చూడకుండా పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే భూమి మీద ఎవ్వరంటున్నారు? మేము లేవండి అంటున్నారు. గనులైన వారు, రాజులు, పరిపాలకులు, ధనవంతులు, భోగభాగ్యాలు కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారందరినీ ఒక వరుసలో నిలబెట్టి వారందరి ముందు ఈ ప్రశ్న వేస్తే వారు అంటున్నారు, మరణము ముందు కూడా మేము శిరస్సు వంచాం, మరణానికి మేము కూడా శిరస్సు వంచాం. ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి రాజుల సహితం మరణానికి ఏమైపోయారు తెలుసా? తల వంచారు. ఆనాటి ప్రజలందరూ వెతుక్కున్నారండి. దేని కొరకు? మరణము నుండి తప్పించబడాలి, మరణము నుండి విమోచించబడాలి. మరణం అనేది లేకుండా మనుషుడు బ్రతకాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మరణమును జయించిన వాడు, మరణములో నుండి బయటకు వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ యొక్క ప్రవక్తల ప్రవచన గ్రంథాలు, ధర్మశాస్త్రం చెప్తుంది, పాపము లేనివాడు ఒక్కడే మరణాన్ని జయించగలడు. మరి ఎదిగితే పాపం లేకుండా ఎవడైనా ఉన్నాడని ఎదిగితే ఇర్మియా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, నేను గనులైన వారి దగ్గరికి పోతాను, వారి దగ్గర విచారిస్తానని ఇర్మియా భక్తుడు అంటే వారు కూడా ఏమయ్యారు తెలుసా? మార్గాలు తప్పిపోయి ఉన్నారు. చూడండి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 36 చూడండి, చకచక కొంచెం తెలిసిన వారు కొంచెం జ్ఞాపకం చేయండి. ఇర్మియా గ్రంథం నేను గనులైన 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. లేలియా లేలియా. రిఫరెన్స్ చెప్పండి. 5:5 చూడండి, అందరూ చూడండి. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమును తమ న్యాయ విధిని ఎరగని వారి యుందురు కదా అని నేను అనుకుంటుని. అయితే
ఒక్కడు కూడా తప్పకుండా అందరు ఎలా ఉన్నారు చెప్పండి? అందరు ఎలా ఉన్నారు? వెయ్యబడిన కాడిని, అంటే వారి మీద పెట్టబడినటువంటి యొక్క న్యాయ విధి అనే కాడినంట విరిచి అక్రమంగా తిరిగేటువంటి వారే. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితంతో బ్రతుకుతూ ఎవడైనా మరణము నుండి తప్పించేటువంటి వాడు ఎవరైనా ఉన్నారని వెదిగితే ఆనాటి కాలంలో ఎవ్వరును కూడా లేరు. మరి మరణం ఎలా పోయిద్ది? మరణాన్ని ఎలా జయిస్తాం? మరణాన్ని ఎలా ఓడిస్తాం? మరణపు బలమే పాపం కదా. మరణపు బలాన్ని ఆధారం చేసుకొని మరణము మనుషులలో ఏలుతుంది. ఏలుతుంది మనుషులను. మరణము పాపము ఆధారం చేసుకొని ఏలుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులు ఏం చేశారు తెలుసా? ఎలాగైనా పాపము లేని వాడిని వెదకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము లేనివాడు వెదకాలి. పాపము లేనివాడు ఎక్కడైనా ఉన్నాడా వెతుకుదామని ప్రయత్నం చేస్తుంటే ఆనాటి కాలంలో ఎవ్వరూ కనపడలా. ఇర్మియా భక్తుడు గనులైన వారి దగ్గరికి వెళ్తానయ్యా, వెళ్ళి నేను వారి దగ్గర కూర్చొని మాట్లాడుతాను. ఎందుకంటే వారైనను దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే ఉంటారు కదా. నేను ఆశపడి వెళితే వారు కూడా ఎలా ఉన్నారు తెలుసా? పేరుకు మాత్రమే వారు గనులు, పేరుకు మాత్రమే వారి జీవితంలో దేవుని కలిగినటువంటి వారు. కానీ వారి నడవడిక ఎలా ఉందో తెలుసా? ప్రతి వాడు తమ న్యాయ విధిని అనే కాడిని విర్రగొట్టిన వాడుగా కనపడు. యోహాను భక్తుని అడుగుదాం, ఏం చూసావు నువ్వు? ఏం చూచి ప్రభువుని నేను చెప్పకుండా మానలేను, నీ జీవిత సాక్ష్యాన్ని తెలియపరచకుండా మానలేను అంటున్నావంటే ఆయన అంటున్నాడు, మేము చూచాము. ఎవరో తెలుసా? ఆయన మనుష్యులందరూ కనిపెట్టు నీతిమంతుడు ఆయనే. కైప అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? మనుషుల కొరకు ఒక నీతిమంతుడు చనిపోవట అరుదయ్యా. మనం ఇప్పుడు వరకు శిక్షల వేశాం, ఇప్పుడు వరకు మరణాన్ని విధించాం. అందరూ ఏదో ఒక నేరం కింద పట్టుబడినటువంటి వాడే, అందరూ ఏదో ఒక నేరం కింద బంధించబడి మరణానికి అర్హమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడే. కానీ ఇతడు చూస్తే నీతిమంతుడు, ఇతడు చూస్తే పరిశుద్ధుడు, ఇతడి నడవడికలో, ప్రవర్తనలో, మాట తీరులో ఏ కపటము కూడా కనపడతలేదు. కాబట్టి ఒకడు చనిపోవట అరుదు. అది అరుదు. ఇప్పుడు యోహాను భక్తుడు అదే చూచాడు. మేము నిదానించి తాకిని మా చేతులు ఏవి తాకిని ఆయన చేసే కార్యాలు ఎన్నో మా చేతులు, మా చెవులు, మా కళ్ళు చూచిని. సాక్ష్యము మనం కాపాడుకుంటున్నామా? సాక్ష్యాన్ని నిలుపుకుంటున్నామా? ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న నీ జీవితంలో ఎన్నిసార్లు నీ సాక్ష్యాన్ని మార్చుకున్నావు? ఎన్నిసార్లు నీ సాక్ష్యం మారిపోయింది? దేవదూతలు సహితము పాపము చేశారని వాక్యం చెబుతున్నది. వారు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అంటే ఆయన యొక్క అధికారం చూడండి. పేతురు భక్తుడు ఆయన అధికారం చూపిస్తున్నాడు. దేవదూతలకు సైతము శిక్ష వేయగలిగినటువంటి దేవుడు ఆయన. నీవు పాపం చేస్తే నిన్ను వదిలిపెడతాడు అనుకుంటున్నావా? లేకపోతే పాపం చేసుకొని తప్పించుకుంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఒకవేళ చేసి ఉంటే దావీదు భక్తుడు 51వ కీర్తన రాస్తుంటున్నాడు, దేవా ఈ సోపుతో నన్ను కడిగాయి. సోపుతో నన్ను కడుగు. ఏంటి ఈ సోపుతో కడిగేదంటే, కుష్టి వ్యాధిగ్రస్తులు వాడు నయము పొందాడని ఈ వార్త యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఈ సోపు మొక్కను తీసుకుని వచ్చి 2 పావురపు ఆ యొక్క పక్షులను తీసుకుని వచ్చి ఒకదానిని పారే నీటిలో వధించి ఆ నీటిని అతని మీద ఇస్సోపు మొక్క చేత చిలకరిస్తాడు. అతని మీద ప్రోక్షిస్తాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా పాపం ఎలాంటిదో తెలుసా? కుష్టి వ్యాధితో సమానం. నా పాపం కుష్టి వ్యాధితో సమానం. ఈ కుష్టి వ్యాధి గనక ఏ మనిషికైనా సోకిందనుకోండి, అదేం చేసి తెలుసా? ముందు ముఖ భాగములన్నిటినీ పాడు చేస్తుందంట. తర్వాత ఈ వేళ్లనవి మెత్తన చేసి లోపలటువంటి శరీరము, లోపలటువంటి అవయవ భాగాలన్నిటినీ తినివేసి ఆ చేతులు ఏమైపోతాయి తెలుసా? తినివేయడం ప్రారంభిస్తుంది. ముందు ముఖంలో మార్పు వస్తుంది, తర్వాత చేతి వేళ్ళకి కాళ్ళ వేళ్ళకి మార్పు వస్తుంది, తర్వాత అవయవ భాగాలన్నీ పాడైపోతాయి. నీ చేతులతో చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఉంటుంది.
నీ ముఖము, కళ్ళు, చెవులు, నోరు, చెవులతో చేసిన పాపానికి శిక్ష ఉంటుంది. నీ కాళ్ళ నడకను బట్టి పాపానికి శిక్ష ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, నా పాపము కుష్టి వ్యాధి కంటే భయంకరమైనది. ఇప్పుడు నన్ను ఏం చేయాలి తెలుసా? ఆ ఇస్సోపు మొక్కతో నా పాపములను పరిహరించి కడిగయ్యా. అందుకే భక్తుడైనటువంటి దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు ప్రార్థనను అంగీకరించి అతడిని క్షమించాడు. మరొక అవకాశాన్ని ఇచ్చి తన బిడ్డగా తన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మరి నీకు లేదా మనకు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? భక్తుడైనటువంటి యోబు పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిగా కనపడకుండానట్లు ఆదాము దాచుకున్నట్లుగా నా రొమ్మున నేను పాపము దాచుకోకుండా ఉంటాను. చెప్తాను, నేను దేవుని సన్నిధిలో చెప్తాను. ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఆదాము ఏం చేశాడు? 3వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. అక్కడ జరిగింది ఏంటో చదవండి. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము. నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నేను తింటాను. ఏమంటున్నాడు ఇప్పుడు ఆదాము? ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చల్లని పూట వేళ ఏదేను తోటలో సంచరిస్తున్నటువంటి ఆదాము దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి వారితో సంభాషణ చేసి ఆదామును పలకరించి ఆదాముతో మాట్లాడి సమయం గడిపి మరలా ఆయన తన స్థానానికి వెళ్ళిపోయే ఈ పరంపరలో ఒకనాడు దేవుడు ఆదామును పిలుస్తున్నాడంట. పిలవడం ఏంటండి? దేవుడు పిలవడం ఏంటి? అసలు ఆదాము దేవుని కొరకు ఎదురు చూడాలి కదా. ఆదాము దేవుని కొరకు తప్పించిపోవాలి కదా. ఆదాము దేవుని యొక్క సహవాసం కొరకు పరితపించిపోయి దేవుని కొరకు కనిపెట్టి ఆయన రాకను గమనించి ఆయన దగ్గరకు వెళ్ళాలి కదా. ఆయన్ను సమీపించాలి కదా. ఆయనతో కలిసి మాట్లాడాలి కదా. ఆయనతో కలిసి తిరగాలి కదా. ఇప్పుడు వరకు చేయని పని ఇప్పుడు చేస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? ఆదామును పిలవగా అంటే ఏమయ్యాడండి? ఆదికాండం 3వ అధ్యాయం 11వ వాక్యం ఏమంటున్నాడు తెలుసా? ఆదామును పిలవగా ఆదాము దేవుని స్వరం విని నేను దిగంబరినై చెట్టు మాటున ద్రాగికొంటుని ప్రభువా అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడండి? అయ్యా నేను దిగంబరిని అయ్యాను, ఇప్పుడు నిన్ను చూడలేను, నీ ముందు నేను నిలబడలేను, నా దివస్త్రాన్ని నేను చూపించుకోలేను, నా శరీరాన్ని నేను చూపించుకోలేను, నేను వెళ్ళి ఇప్పుడు చెట్టు మాటను దాక్కున్నాను, ఏమైనా వింటాను కానీ నేను ఇప్పుడు చూడలేను ప్రభువా. వినటానికి మాత్రం వినపడుతుంది కానీ నేను ఇప్పుడు నిన్ను చూచి నీ మధ్యకు వచ్చి నిలబడలేను ప్రభువా. అయ్యా ఆదామా, ఎందుకు అలా నువ్వు చేయవలసినటువంటి పరిస్థితి? ఇప్పుడు వరకు అట్లా జరగలేదు. ఇప్పుడేంటి ప్రత్యేకంగా చెట్టు చాటును దాక్కున్నానంటున్నావు? మరి ప్రాముఖ్యంగా నీ మీద వస్త్రము లేదని చెప్తున్నావు ఏంటి? అసలు నిన్ను దిగంబరినిగా చేసిన వాడు ఎవడసలా? నిన్ను దిగంబరినిగా చేసిన వాడు ఎవడు అంటే నీ పై వస్త్రమును దోచుకున్నవాడు ఎవడయ్యా? ఎవడు చెప్పు? నీ వస్త్రమును దోచుకున్నవాడెవడు? సమాధానం చెప్పి అడిగిన ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఏం రావాలి? అయ్యా నేను చేయకూడనటువంటి పాపము చేసి అందుకే నా పై వస్త్రం పోయింది. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను తెలుసా? దిగంబరిగా ఉన్నా. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఉపమానం చెప్తుంటున్నాడు. యెరూషలేము నుండి ఒకడు యెరికోకు దిగిరాగా మార్గంలోనే వాడు కొట్టబడ్డాడు. ఏమండి? దోచుకొనబడ్డాడు. వాడు ఏం చేశాడు తెలుసా? వాడు ఏం చేయబడ్డాడు తెలుసా? వాడి పై వస్త్రం అంట అపహరించుకుపోయాడంట దొంగ. ఎందుకని? పై వస్త్రం దేనికి సాదృశ్యం? ఏమండి? పై వస్త్రం దేనికి సాదృశ్యం? అసలు పై వస్త్రాన్ని పోగొట్టుకోవడానికి అసలు నువ్వేం తప్పు చేసావు? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రం తెలుసా? నీతి వస్త్రం. చూడండి 136వ కీర్తనలో కనబడుతూ ఉంటాయి వస్త్రాలు. ఎన్ని రకాల వస్త్రాలు ఉంటాయి చూడండి. 135 అనుకుంటా, క్షమించండి.
క్షమించండి, 132వ కీర్తనలో నేను చదివిన వాక్య భాగాలు మాత్రమే చదువుతాను. చూడండి, 9వ చరణం, 132వ కీర్తన 9వ చరణం. నీ యాజకులు నీతి వస్త్రమును ధరించుకొందురుగాక. అలాగే 16వ వచనంలో నా యాజకులకు రక్షణ వస్త్రముగా ధరించుకొందురుగాక. అలాగే 18వ వస్త్రములో ఏమని రాయబడిందండి? అతని శత్రువులు ఎన్ని వస్త్రాలు ఉన్నాయి చెప్పండి? 3 వస్త్రాలు ఉన్నాయి. ఒక వస్త్రం, 2 వస్త్రాలేమో రక్షించబడిన వారికి, యాజకులేమో నీతి వస్త్రాలు. ఏమండి? రక్షణ పొందినటువంటి యాజకు రక్షణ వస్త్రము. ఏమండి? ప్రకటన కింద రాయబడింది నీతి క్రియలనే వస్త్రాలు. ఇప్పుడు ఈ వస్త్రాలు పోగొట్టుకున్నాడు ఎవరో? ఆదాం. ఎందుని బట్టి పోగొట్టుకున్నాడు? పాపం చేయడం వల్ల. ఏమంటున్నాడు? ఆదామును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదామును జ్ఞాపకం చేయడానికి ఏం చేశాడు? ఏం చేయలే. ఒకవేళ నేను పాపము చేశానని తెలిస్తే ఆదాము చేసినట్లుగా నేను చేయను. చాలా మంది చెప్తారు కదా, లోతు భార్య వలె ఉండొద్దు. ఏమైపోయింది? సొదొమ గొమొర్రా నాశనం అయినప్పుడు వెనక్కి తిరిగింది. ఇంకెవరిలాగా ఉండొద్దు, ఆ కాను వలె ఉండొద్దు. శపితమైన దానిని ఏమంటే తీసుకొని శాపగ్రస్తుడయ్యాడు. బిలాము మాదిరిగా ఉండొద్దు. ధనాన్ని పోగు చేసుకొని వంకరి మార్గాన పోయాడు. వారిలాగా ఉండొద్దు, వీరిలాగా ఉండొద్దని హెచ్చరిక చెప్పినప్పుడు ఆ యొక్క నాశనమైనటువంటి వ్యక్తిని ఎలాగైతే జ్ఞాపకం చేస్తారో, ఇదిగో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ప్రశ్న వేసినప్పుడు, ఇదిగో ఆదాము ఏం చేశాడు తెలుసా? దాచుకున్నాడండి. ఆ రోజే కనుక ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి దేవుని ముందు మోకరిల్లి, దేవా మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలకే దేవుడు అట్టి గతినిస్తే మన బ్రతుకులు ఎంత కదా? మన బ్రతుకులు ఎంత? దావీదు ఒప్పుకున్నాడండి. 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన, 32వ కీర్తన అతిక్రమముల గురించి ఒప్పుకోలు ప్రార్థన. నీ అతిక్రమములు ఒప్పుకోవాలి. ఎలాగో అతిక్రమముల కొరకు నువ్వు ఎలాగా కనిపెట్టుకోవాలి. చూడండి, 32వ కీర్తన 5వ వాక్యంలో తాను ఏం చేస్తున్నాడు చూడండి. 32వ కీర్తన 5వ చరణం. నా దోషమును కప్పుకొనకయు నీ ఎదుట ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని ఒప్పుకొందుననుకొంటిని. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరి మీద ఏంటంట? ఏమంటున్నాడు? నేను ఒప్పుకుంటానే కప్పుకొనక మనం ఎప్పటికప్పుడు మనం దాచుకోవడమే. ఒక దైవజనుడు చెప్తే ఇలా అంటున్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు సినిమా రీల్స్ మార్చినట్లుగా దేవుడు మన పాపాలన్నీ మన కళ్ళ ముందు పెడతాడంట. ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకో అని చెప్పి దేవుడు మన కళ్ళ ముందు ఒక ప్రొజెక్టర్ పెట్టి ఇవన్నీ మనకు ప్రదర్శిస్తాడంట. మోసంతో మాట్లాడినవి, అబద్ధపు మాటలు మాట్లాడినవి, ఎదటి వాళ్ళ గురించి చాడీలు చెప్పుకున్నవి, లేకపోతే వాళ్ళెట్ట ఉన్నారు వీళ్ళెట్ట ఉన్నారని గొనిగినవి, లేకపోతే దొంగతనం చేసినవి, ఇలాంటివన్నీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా నీ కళ్ళ ముందు పెడతా ఉంటాడు. ఒక ఆమె అలాగే ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు అలాగే ఆమె కళ్ళ ముందు చేసిన పాపాలన్నీ ఒప్పు చేస్తుంటే, కొన్నిటినేమో దేవా నేను చేశానయ్యా, నన్ను క్షమించు, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, ఇది నేనే చేశాను ప్రభా, ఇది నేనే చేశాను ప్రభా, ఇది నేనే చేశాను ప్రభా అని కొన్ని ఒప్పుకొని ఉంటే, మరి కొన్నిటికి వచ్చేసరికి అవి తీసే ప్రభా, అవి తీసే, అవి ఇప్పుడు కాదు, వాటికి ఇంకా సమయం ఉంది, ఇప్పుడు కాదు, తర్వాత తీసే పక్క పెట్టు, అవి పక్కా పెట్టు అంటారు. దేవుడు అంటున్నాడు, అమ్మ వీటిని కూడా ఒప్పుకో, తీసేస్తానంటే ఇప్పుడు కాదు దేవా, ఇప్పుడు ఆమె నేను తిట్టడం గల కారణం వెనక దాని వెనక కారణం చాలా ఉంది. ఆమె నేను ఎందుకన్నా అనుకున్న మాట, ఆమెతో నేను ఎందుకని వాదం పెట్టుకున్నాను అనుకున్నావు, ఆ ఇంటోళ్ళ మీద నేను ఎందుకు వాదం పెట్టుకున్నావు నీకు ఇప్పుడే తెలియదు, కానీ వాటిని నువ్వు పక్కన పెట్టుకొంచో అని చెప్పి దేవుడికే సజెస్ట్ ఇచ్చేవాళ్ళం మనం కదా. ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఇప్పుడు ఈ కాదులు కానీ పక్కన పెట్టు, జరుపు, ఇంకేమన్నా నేను పక్క జరుపు, అబద్ధం ఆడింది ఏమైనా ఉందా అది చెప్పు, ఒప్పుకుంటాను. లేకపోతే నా పిల్లలను కొట్టింది ఏమైనా ఉందా అది ఒప్పుకుంటా చెప్పు, నా భర్తను తిట్టాను చెప్పు, అది ఒప్పుకుంటాను, దొంగసాటుగా డబ్బులు తీసేయని చెప్పు, అది ఒప్పుకో. అంతేగాని ఆమెను తిట్టినందుకు ఆమె మీద పోట్లు ఇప్పుడు జ్ఞాపకం చేయమాక. ఎందుకంటే ఇంకా పగ లోపల ఉంది, ఇంకా తీర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ రోజు నన్ను అవమానపరిచిన దానికి, ఆ రోజు నన్ను అన్న మాటకి, ఆ రోజు నన్ను నిందించిన దానికి ఖచ్చితంగా నేను పగ తీర్చుకోవాలి ప్రభా, దాన్ని అలాగే ఉంచు నా కళ్ళ ముందు అని ఏం చేస్తున్నారు తెలుసా? ఒప్పుకోవట్లా, అలా పెట్టుకుంటున్నారు కొంతమంది. అందుకే భక్తుడు ఏంటంటే యోబు ఏమంటాడు తెలుసా? నా కనుల ఎదుట నేను
పాపమును ఉంచుకొని, అసలు కళ్ళ ముందు నా పాపాన్ని ఉంచుకొనే నేను. ఎందుకంటే పాపం ఒకవేళ నా కళ్ళ ముందు ఉందనుకో, పాపానుకున్న గుణం ఏంటో తెలుసా? గర్భము దాల్చిద్ది. జాగ్రత్త, పాపము గర్భము దాల్చి మరణాన్ని కంటది. అది మరణానికి రాక మునిపే, అది పరిపక్వమే గర్భమును దాల్చక మునిపే నీ కన్నులు ఎదుటున్న నీ పాపము ఏదైనాను సరే నువ్వేం చేయాలో తెలుసా? ఒప్పుకొని దాన్ని అప్పటికప్పుడే తీసివేస్తే మరణం అనేది నీ దరికి. మరణం నుండి బ్రతికించే వారి కొరకు ఎదురు చూశారు. ఎవరు మరణం నుంచి బ్రతికిస్తారు? అమ్మ, నేను ఎన్ని రెఫరెన్స్లు చెప్పట్లేదు, ఎందుకంటే సమయం కొంచెం త్వరగా ముగిద్దామని. ఏమండి, మరణం నుంచి బ్రతికించే వారి కొరకు ఆనాటి పెద్దలు చూచారు. అందుకే మత్తయి సువార్త 1:21 వాక్యంలో రాబడినటువంటి మాట, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. రక్షించి ఏం చేస్తాడు? మరణము ద్వారా వచ్చిన పాపం ద్వారా వచ్చిన మరణమును ఇక లేకుండా చేస్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. మనం ఈ యొక్క బల్లలో పాల్పంపులు పొందుతున్నాం. ఎవరి శరీర రక్త మాంసములని మనం ఆలోచించుకొని తీసుకుంటున్నాం కదా? ఎవరివి? ఎప్పుడో 2025 సంవత్సరాలకు ముందు ఆయన చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి వచ్చి ఆయన వెళ్ళిపోతే ఇంకా మనం అదే బాపతలో ఉన్నామే. ఆయన రక్తం అంటున్నాం, ఆయన శరీరం అంటున్నాం అని నిర్లక్ష్యపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. బల్ల క్రమానికి సిద్ధపడకుండా ఏదో ఆనవాయితీగా ఆ రోజే మనం బల్లలో పాలు పంపులు కొందు, ఆ రోజే ముక్కు సీదేసి కళ్ళమ్మటి నీళ్ళు గార్చేసి గగ్గోలు పెట్టేసి ఆ రోజే పాపాలు ఒప్పేసుకొని దేవా నేను పాపిని అయిపోయింది అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం? బల్లలో పాలు పంపులు పొందుతాం, వెళ్ళిపోతాం. ఏముంది మనకి? దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? పోస్తున్నట్టు పోలండి. మీరు ఎందుకు కొరకు వస్తున్నారు? మీరు కూడుకొనుట అది కీడికే కారణం. సరిదిద్దుకోకుండా సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఏదో అనాలోచనగా వచ్చి కాలయాపనగా వచ్చి ప్రతిదినం ప్రతి ఆదివారం జరుగుతున్నట్లుగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆ రోజు ఏదో చేతులు పైకెత్తి దేవా పాపిని అని అప్పటికప్పుడే పాపాలు ఒప్పేసుకొని ఇక మన బలలో పాలు పంపులు ఏం సరి చేసుకున్నట్లు? నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఈ పాపం అనే చెట్టుని పై కొమ్మల ఆకులను మాత్రమే నువ్వు తీసేస్తున్నావు. ఏమంటే పైన ఆకులను నువ్వు రాలుస్తున్నావు అంతే. పైన ఆకులు రాల్చి దేవా నేను పాపిని అయిపోయింది, పరిశుద్ధుని అయిపోయిన బలలో పాలు పంపులు పొందొచ్చుకున్నావు, అయిపోయింది, నేను నీతిమంతుని పరిశుద్ధుని అనుకుని నువ్వు పాట పాడుకు నువ్వే వెళ్ళిపోతున్నావు. ఆకులు మాత్రమే రాలే. గమనించు, ఎండిన మోడు ఎప్పుడోకప్పుడు చిగురిచ్చిద్దా? ఎండిన మోడు ఎప్పుడోకప్పుడు చిగురిచ్చిద్ది. ఆకులు రాలిన కొమ్మలే మరలా ఆకులు పొందుతాయి. లేత చిగురు ప్రారంభమై ఏమైతే తెలుసా? మరలా ఆ ఆకులు రాలిన చెట్టుకి, ఎండిన చెట్టుకి మరలా జీవం వస్తుంది. అందుకే ఏం చేయాలో తెలుసా? ఆ చెట్టు వేరు నరకబడాలి. అందుకే ఎబ్రీలకు పత్రికలు రాయబడినటువంటి మాట ఏమండి? చదవండి, ఎబ్రీలకు రాసిన పత్రికలు రాయబడినటువంటి మాట. చేదైన వేరు చెప్పద్దు, చదవండి. అమ్మి వేసిన, చదవాలి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన ఒక్క పూట కూటి కొరకు. చూడండి చాలండి. అక్కడ మాట అంటున్నాడు చూడండి, ఏమంటాడంటే మీలో ఎవడైనను. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం కాడి నుంచి చదువుతున్నాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి. ఇప్పుడు మొలిచి ఏం చేస్తుంది? దేవుని కృప నుండి నిన్ను దూరం చేసి మరలా ఆ పాప బీజము నీలో పాతుకునేటట్లుగా చేస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, మీరు అయోగ్యంగా పుచ్చుకోవద్దు. ప్రతి మనుషుడు తను పరిశీలించుకోవాలి. పరిశుద్ధులు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. భక్తుడైనటువంటి అపోస్తలుడు అంటున్నాడు, ఇదిగో మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండలేమంటున్నాడు. వేటిని గురించి సాక్ష్యం చెప్పారు తెలుసా? తన పూర్వీకు ప్రవక్తలందరూ నీతిమంతుడి కొరకు ఎదురు చూశారు, పరిశుద్ధుడి కొరకు ఎదురు చూశారు, పాపం లేని వాని కొరకు ఎదురు చూశాడు. ఎదురు చూడగా ఆనాటి ప్రజల్లో ఏ ఒక్కడు కూడా లేడు. ఇర్మియా దగ్గరికి వెళ్ళాడు. ఇర్మియా దగ్గర అడుగుతున్నాడు, నేను గనులైన వారి వద్దకు వెళతాను, వారిని ఒకవేళ అడుగుతాను, వారైనా తమ మార్గంలో దేవుని న్యాయవిధులు అనుసరించిన వారై ఉంటారేమో అని భ్రమపడి
వెళతాను అనుకున్నాడు. కానీ అక్కడికి వెళితే వారు కూడా ఎలా ఉన్నారు? ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవరు లేరు. ఈ లోకంలో ఎవరు పాపము నుండి తొలగించగలిగినటువంటి మనుష్యుడు ఎవరూ లేరు. ఎందుకంటే పాపమునకు మరణమునకు ఉన్న బలం పాపం. ప్రతి మనిషి ఈ పాపపు బంధకాల చేత బంధింపబడి మరణానికి దాసుడైపోతారు. కానీ క్రీస్తు యేసు వచ్చి ఏం చేశాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:51 వాక్యాలు అనుకుంటా రాయబడినటువంటి మాట, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు మన పక్షమున. మరి మరణపు ముళ్ళు విరవబడాలంటే, మరణము గెలిచిన దేవునికి మనము వారసులముగా దేవుని యొక్క సన్నిధికి మనం కూడా మరణమును చూడకుండా వెళ్ళిపోవాలంటే మనలో ఏముండాలి తెలుసా? మన కొరకు ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4:24 వాక్యంలో రాయబడినటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 4:24 వాక్యం, మనకును క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. 25వ వచనం కూడా చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకై లేపబడెను. మనం ఏమవ్వాలని దేవుని కోరిక? నీతిమంతులు. మనం ఏమవ్వాలని దేవుని కోరిక? పాపము లేని వారం అవ్వాలి. మనము ఏమవ్వాలని దేవుని కోరిక? పరిశుద్ధులమవ్వాలి. ఎందుకొరకు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయాలి? ఎందుకొరకు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలి? ఎందుకొరకు దేవుడు మనల్ని పాపం లేని వారుగా చేయాలంటే, ఈ లోకంలో ప్రతి మనుషుడు చనిపోతున్నాడు. మరణం 2 రకాలు. ఒకటి భౌతిక మరణం, శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడం. రెండోది ఆత్మీయ మరణం, అంటే పరిశుద్ధుడైన దేవునికి, జీవము కలిగిన దేవునికి దూరం అవ్వటం. ఈ 2 మరణాల్లో ఏ మరణం కూడా నిన్ను బంధించకూడదు. భౌతిక మరణం అది సహజం, ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ప్రతి మనిషి కూడా చనిపోతాడు. రాజైనా, సామాన్యుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ఎవరైనా చనిపోతారు. కానీ ఆ తర్వాత మరణం ఒకటి ఉంది. ఆ తర్వాత మరణం ఒకటి ఉంది. అది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. అవిశ్వాసులను, అబద్ధికులను, వ్యభిచారులను, పిరికివారును ప్రతి వారు ఆ గంధకముల మండుతారు. ఇది 2వ మరణం అన్నాడు. ఏ మరణం? అందరికీ తీర్పు తీర్చిన తర్వాత, అందరికీ లెక్క చూచిన తర్వాత ప్రతి వాడు వేయబడే చోటు మరణం. ఆ మరణం నుండి తప్పించబడాలి. 2వ మరణం ఏంటో తెలుసా? దేవునికి దూరం అవుతున్నదే ఈ ఆత్మీయ జీవితం. దేవునికి దూరం అవుతున్నదే ఈ ఆత్మీయ జీవితం. దేవునికి ఎడబాటు అవుతున్నదే ఈ ఆత్మీయ జీవితం. బాగుపరచబడి బ్రతికింపబడాలంటే ఏముండాలో తెలుసా? మనలో పరిశుద్ధత ఉండాలి, మనలో పాపము లేనితనం ఉండాలి, మనలో నీతి ఉండాలి. ఈ నీతినివ్వడానికి, ఈ పరిశుద్ధతనివ్వటానికి, ఈ ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకు ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన మన పాపములను ఆయన భుజం మీద వేసుకొని, ఆయన మరణించి, ఆయన తిరిగి లేచడం వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం, మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, మనం పాపము లేని వారుగా మార్చబడ్డాం. వాక్య భాగం ఇదే రోమిలకు రాసిన పత్రికలు రాయబడినటువంటి మాట. మనము పాపము లేని వారు మగునట్లుగా రాయబడినటువంటి మాటలో 5వ అధ్యాయం అనుకుంటా చూడండి. బలహీనమై ఉండగా చూడండి, క్షమించిన 6:23 వాక్యాలు రాయబడినటువంటి మాట. ఏలయనగా పాపములను వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసు నందు నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని మనందరికీ ప్రసాదించాలని దేవదేవుని యొక్క కోరిక. మరి ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనలో నీతి ఉండాలి. నీతి ఎలా ఉంటుంది? ఎలా నీతిమంతులు అవుతాం? ఇదే రోమిలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట. ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఎలా ఉంటాడు నీతిమంతుడు అంటే? దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. కాబట్టి ఈ నీతిని మనం సంపాదించుకున్నట్లుగా ఈ దినం మనం ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్నాం. ఎవరైనా అయోగ్యులుగా ప్రభు సన్నిధికి వచ్చి ఉంటే
మీ కొరకు కొద్ది సమయం పడుతుంది. మీరందరూ ఏం చేయాలంటే దేవుని ముందు మోకరిల్లి ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. అయోగ్యముగా పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడని వాక్య భాగం గుర్తు చేసుకొని, పాపము చేసినటువంటి దేవదూతలకు ఆయన శిక్షను విధిస్తున్నాడు అంటే ఆయన యొక్క అధికారాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి పేతురు భక్తుడి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, పాపములు చేయకుండా బ్రతుకుతానని, దేవుని కొరకు నా యొక్క పాపములన్నిటినీ ఒప్పుకుంటానని, తన పాపమును కడగమని దావీదు భక్తుడు ఎలా ఒప్పుకున్నాడు, నీవు కూడా ఒప్పుకో. ఏమంటున్నాడు? నేను పాపము నా రహస్యముగా నా రొమ్ములో నేను దాచుకోనయ్యా. ఆదాము దాచుకున్నాడు, అట్లా నేను దాచుకోను, నేను ఒప్పుకుంటాను. ఆదాము ఏం చేశాడు? ఆది కాండంలో మనం చదువుకునగా ఆదాము ఏం చేశాడు? ఆదాము పాపము దేవుడు గుర్తు చేసినప్పుడు, ఇదిగో దేవా నేను చేయలేదు ఈ పాపం, నాకు ఇచ్చినటువంటి భార్య చేసి అవ్వని అడిగాడు. అవ్వ నువ్వేం చేసావంటే, నేనేం చేయలేదు, సర్పమే చేసిందని. ఇలా నెపాలు వేసుకుంటూ వారు తప్పును ఒప్పుకోలేదు. ఒకవేళ నీవు కూడా అలాంటి మనసుతో ఉన్నావేమో, వాళ్ళు చేశారయ్యే పాపం, వాళ్ళు అయ్యే పాపాత్మలు, వీళ్ళు పాపాత్మలని, వాళ్ళ గురించి నీకు అనవసరం. వాక్య భాగంలో రాయబడింది కదా, నీ కంటిన ఉన్న దూలాన్ని తీసుకొని ఎదటి కంటిలో నలుసును తీయమని వాక్యం చెబుతుంది. నీ కంటిలో ఏ దూలం ఉందో, ఏ పాపం ఉందో తీసివేసుకో. మనము పాపములు ఒప్పుకొనకపోతే పైన భక్తి చేస్తే ఆ చెట్టుకున్న ఆకులు మాత్రమే రాలతాయి, అంతే. అర్థమవుతుందా? ఆ చెట్టుకున్న ఆకులు రాలతాయి, అంతే. ఒకానొక సమయమందు ఆ చెట్టుకి మరలా నీటి చెమ్మ తగులటతోడనే ఏమైతే తెలుస్తుంది? చిగురించడం ప్రారంభించి. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమంటో తెలుసా? ఎండిన చెట్టుకు నీటి చెమ్మ వాసన తగలగానే అది చిగురించిద్దండి. ఆ వాసన తగిలితే చాలు, చిగురించింది. నీలో ఉన్న ఈ యొక్క పాపము, నీ జీవితం అనే చెట్టుకు పాపం అనే ఆకులు మాత్రమే రాల్చుకుని ఏరు నరికేయకుండా ఉన్నావనుకో, అదేం చేసి తెలుసా? అప్పుడప్పుడు నీటి చెమ్మ తగిలిద్ది తెలుసా? అప్పుడప్పుడు గాలిలో తేమ తగిలినప్పుడు చెట్టులు జీవాన్ని పోసుకుంటాయి. నీలో కూడా అలాంటి రాకుండా ఉండాలంటే ఈ మధ్యాహ్న కాల సమయమే దేవుని సన్నిధిలో నీలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకో. ఆ స్త్రీ అంటుంది కదా, దేవా ఇప్పుడు ఇది మాత్రం వద్దులే ప్రభా, తర్వాత చూద్దాంలే ప్రభా, ఈ పాపాన్ని పక్కన పెట్టి ప్రభా, వేరే పాపాలు ఏమన్నా తక్కువలో ఉంటే వాటిని క్షమించమని అడుగుతాయా, వాటిని ఒప్పుకుంటానయ్యా, వాటిని చూపించు ప్రభా అన్నట్లుగా నీవు కూడా ఒకవేళ పాపమును దాటి వేస్తున్నావేమో, జాగ్రత్త. సమయము ఇక లేదు. క్రీస్తు ఆగమనపు సూచనలు నెరవేర్చే కాలం, నెరవేరబడే కాలంలో మనం సమయం ఇక లేదు. దినములన్నీ దగ్గర పడిపోతున్నాయి. దేవుని రాకడ సమీపించింది. క్రీస్తు కల్వరిగిరిలో మరణించిన నాటి నుంచి నేటి వరకు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క లేఖనపు మాట నెరవేరుతూ వచ్చింది. నాడో నేడో రేపు క్రీస్తు ప్రత్యక్షమయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజుని నీవు విడవబడే స్థానంలో ఉండకుండా, ఎత్తబడే స్థానంలో, శ్రమలను చూడకుండా, ఆ సర్పపు కాలమును, మృగ కాలమున నీవు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే ఏం చేయాలో తెలుసా? క్రీస్తు పాదముల దగ్గర శిరస్సు ఉంచి, నేను పాపం చేశాను ప్రభు అని నువ్వు ఒప్పుకో. మృగము పరిపాలించు కాలం ఒకటి వస్తుంది, బహు చిత్రహింసంగా. అది క్రీస్తును నమ్మిన వారిని, క్రీస్తు వెంబడించిన వారిని భయంకరంగా హింసిస్తుంది. మరి ఆ రోజులు నీవు ఉండకుండా ఉండాలంటే ఈనాడే నీ అతిక్రమం ఒప్పుకో.